హాయ్ ఆల్. సో ఇప్పుడు చూస్తున్న ఎర్రర్ వచ్చింది మైరోలో. ట్యాక్స్ సంబంధించిన ఎర్రర్ ఇది. సో నో ట్యాక్స్ సేల్స్ అండ్ పర్చేజెస్ అలౌడ్ ఫర్ ది అకౌంట్ నెంబర్ 5 lakhs. సో నార్మల్గా ఎర్రర్ మనం ఎలా అనలైజ్ చేయాలంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే ఓపీఐస్ ఇంటిగ్రేషన్ సెట్టింగ్ చెక్ చేయాలి. ఈ జిఎల్ కరెక్ట్ చేయాలా కాదా కన్ఫర్మేషన్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. ఒకవేళ యూజర్ కన్ఫర్మ్ చేస్తే సో ఈ నెక్స్ట్ ఈ జిఎల్ న్యూ జిఎల్ చెక్ చేయాలి. అంటే ఏమిటి, సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అన్ని ఒకసారి మూవ్ చేస్తారు. సో ఈవెన్ మూవ్ చేసిన తర్వాత కూడా మాస్టర్ డేటా అనేది అది యూజర్ స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఏదైనా న్యూ జియో క్రియేట్ చేసినట్టయితే కనుక ఆ న్యూ జియో సంబంధించినటువంటి సెట్టింగ్స్ మ్యాపింగ్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. అలా కరెక్ట్ లేనప్పుడు ఇలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ ఇష్యూ చూసినట్టయితే జిఆర్ఐ క్లియరింగ్ అకౌంట్ ఈ రా మెటీరియల్ అకౌంట్కి బై డిఫాల్ట్ అకౌంట్ అనేది మనం అసైన్ చేయాలి. ట్యాక్స్ అనేది ట్యాక్స్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అండ్ ట్యాక్స్ కేటగిరీ కెన్ టేక్ ఎనీ వన్ టేక్ స్టార్ పెట్టామంటే అన్ని అలౌ చేస్తాయి. సేవ్ దెన్ బ్యాక్. సో again do now Miro remove balance, enter balance, potential back Miro. Your number, business place, housing date. సో రా మెటీరియల్ జిఆర్ అకౌంట్ అనేటు అకౌంట్ వచ్చింది. పోస్ట్ ఎంట్రీస్ పోస్టెడ్. ఇన్వాయిస్ డాక్యుమెంట్ కోడ్ డిస్ప్లే, కాల్ అవుట్ డాక్యుమెంట్స్, అకౌంటింగ్ ఎంట్రీ. సో మనకి ఎంట్రీ వచ్చింది. వెండర్ అకౌంట్ క్రియేట్ అవుతాడు, జిఆర్ అకౌంట్ డెబిట్ అవుతుంది. జిఆర్ అకౌంట్ డెలిఫై అవుతుంది కాబట్టి జీరో అయిపోతుంది. సో వెండర్ మనకి ఆ, మనకు మనకి క్రెడిబుల్ కాబట్టి అతను మనకి పే చేయాలి కాబట్టి స్టిల్ క్రెడిట్లో చూపిస్తారు. ఓకే. సో బ్యాక్ ఇంకొక డాక్యుమెంట్ మెటీరియల్ డాక్యుమెంట్. సో మెటీరియల్ సంబంధించి ఇన్వాయిస్ కూడా అక్కడ మనకి చూపిస్తుంది. టు మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్, రిసిప్ట్స్, పర్చేజ్, జిఆర్. సో ఇది ఒక మనకి అడ్వాంటేజ్. ఒక జిఆర్ క్రియేట్ అయిన తర్వాత మెటీరియల్ సంబంధించి ఇన్వాయిస్ అయిందా లేదా అని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే జస్ట్ చూపిస్తుంది అంతే, దీనికి సంబంధించి ఎలాంటి బ్యాలెన్స్ మనం చూపించదు. ఓకే. సో మనకి ఎంత బ్యాలెన్స్ స్టోర్లో అంటే 10,000 kgs అండ్ ప్రైజ్ ఈస్ 70 రూపీస్. ఓకే. సో ఈ విధంగా మైరోలో ఎర్రర్ రిజాల్వ్ చేసుకోవచ్చు.